గో టు ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ఎట్లా చేస్తామో చూద్దాం ఒకసారి. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే చూడండి 5 సూత్రాలు అండి. ఏనా 5 సూత్రాలు అంటే ఫస్ట్ వన్ ఇస్ ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ రాయాలి, సరైన బి ఫామ్ రాయాలి, ఎర్బ్ యొక్క 3 రూపం రాయాలి, బై అనే ప్రిపోజిషన్ చేర్చాలి, తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, మిగిలిన పదాలు రాయాలి. చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ రాయాలి, సరైన బి ఫామ్ రాయాలి. సరైన బి ఫామ్ అంటే మనం గుర్తుపెట్టుకోండి. సరైన బి ఫామ్ అంటే ఈజ్ యామ్ ఆర్ ని ప్రెజెంట్ బి ఫామ్స్ అంటారు. వాస్ వర్ ని పాస్ట్ టెన్స్ బి ఫామ్స్ అంటారు. సో ఈజ్ యామ్ ని ఏకవచనం ఉపయోగిస్తారు, వర్ ఆర్ మాత్రం బహువచనం ఉపయోగిస్తారు. వాజ్ ని ఏకవచనం ఉపయోగిస్తారు, వర్ ని బహువచనం ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. సరైన బి ఫామ్ రాసే ఉంటారు. ఎర్బ్ యొక్క 3 రూపం రాయాలి, బై అనే ప్రిపోజిషన్ చేర్చాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, మిగిలిన పదాలు రాయాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మారిపోతాయి. ఐ వస్తే మీ, యు వస్తే యు, హీ వస్తే హిమ్, షీ వస్తే హర్, ఇట్ వస్తే ఇట్, దే వచ్చినప్పుడు దెమ్, హూ ఇచ్చినప్పుడు హజ్. ఆ విధంగా అవి ఖచ్చితంగా బైహార్ట్ చేస్తే యూ కెన్ ప్రాక్టీస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఈజీలీ. నౌ we are start going యాక్టివ్ వాయిస్ ప్రాక్టీస్. సమజండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ ఇస్తాడు, సబ్జెక్ట్ రాయాలి, ఇది సబ్జెక్ట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, ఈట్ వెర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. ఐ ఈట్ ఏ మ్యాంగో. సో ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్ రాయాలి, ఏ మ్యాంగో రాశారు, ఏ మ్యాంగో. ఈట్ అనేది వెర్బ్ కాబట్టి వెర్బ్ లో ప్రజెంట్ బి ఫామ్స్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ ఉంటాయి. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ ఉంటాయి. ఈజ్ యామ్ అనేది ఏకవచనం ఉపయోగిస్తారు, ఆర్ అనేది బహువచనంలో ఉపయోగిస్తారు. సో చూడండి, ఐ ఈచ్ ఏ మ్యాంగో, ఏ మ్యాంగో ఒకటే కాబట్టి ఈజ్ సరైన బి ఫామ్ రాశారు. ఎర్బ్ యొక్క 3 రూపం ఏంది? ఈట్ ఏట్ ఈటన్. తర్వాత బై ప్రిపోజిషన్ చేస్తాము. సబ్జెక్ట్ ఐ వస్తే బై మీ వస్తుంది, మీ వచ్చింది కాబట్టి ఇది యాక్టివ్. ఐ ఈట్ ఏ మ్యాంగో, ఏ మ్యాంగో ఈజ్ ఈటన్ బై మీ, నెక్స్ట్ ఈ eats many apples. Subject he is subject to, eats and verb, object many apples. చాలా apples ఉన్నాయి. many apples అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాసాము. చాలా కాబట్టి బహువచనం కాబట్టి ఆర్ ఉపయోగించాము. ఎర్బ్ యొక్క 3 రూపం ఈట్ అని రాసాము. బై అని ప్రిపోజిషన్ చేర్చాము. హీ వస్తే హిమ్ అని రాసాము. అది యాక్టివ్ వాయిస్ కాన్సెప్ట్. సో he eats many apples are eaten by him. Ramu sings songs very well. Songs గుర్తుపెట్టి, సాంగ్స్ అంటే అది బహువచనం. సో రాము సాంగ్స్ అంటే ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్, ఇది మిగిలిన పదం. ఎవరీ గన్ అంటే మిగిలిన పదం. సింగ్ సాంగ్స్ కాబట్టి సాంగ్స్ రాసిన ఆబ్జెక్ట్, సాంగ్స్ కాబట్టి బహువచనం కాబట్టి ఆర్ రాశాను. సింగ్ శాంగ్ సంగ్, పాస్ట్ టెన్స్, సంగ్ అనేది పాస్ట్. పట్టుకోండి, సింగ్ వెర్బ్ 3 రూపం, సంగ్ రాసాము, బై రాసాము, రాము వస్తే రాము వచ్చింది, వెరీ వెల్ మిగిలిన పదం లాస్ట్ రాసాము. సో సాంగ్స్ ఆర్ సంగ్ బై రాము వెరీ వెల్. This simple present tense లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ we are going to simple past tense యాక్టివ్ వాయిస్ ప్యాసివ్. సో past tense అంటే past బి ఫామ్స్ ఏంది? was were. past బి ఫామ్స్ ఏంది? was were. was ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏకవచనంలో was ఉపయోగిస్తారు, వర్ అనేది బహువచనంలో ఉపయోగిస్తారు. సో చూడండి, ఈ అనేది సబ్జెక్ట్, ఏట్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్, ఏ మ్యాంగో అనేది ఆబ్జెక్ట్. ఏ మ్యాంగో అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాసి ఏ మ్యాంగో. వాజ్ అంటే ఏ మ్యాంగో ఒకటే కాబట్టి వాజ్ రాసాం. వాజ్ హీ
బై హీ వస్తే హిమ్. A mango was eaten by him. A mango was eaten by him. Next, she ate many mangoes. She is subject ఇది verb ఇది object. Many mangoes బహువచనం. Many mangoes అనేది బహువచనం కాబట్టి many mangoes అది బహువచనం కాబట్టి were ఉపయోగించారు. were eaten by she వచ్చినప్పుడు her. she వచ్చినప్పుడు her. Next, Rajesh wrote a letter. Rajesh wrote a letter. A letter and its object. Subject to it. Verb is the object. Subject is the verb. A letter and the letter was. Letter ఒకటే ఉంటే was ఉపయోగించాము. Write, wrote, past tense. Verb and రూపం return. Return. ఇది రిటర్న్ ని రాస్తాం. So a letter was written by Rajesh. A letter was written by Rajesh. ఇది active passive. Simple past tense లో active passive. Next we are going to present continuous లో active passive. Present continuous లో active passive. Present continuous లో active passive. So present continuous అంటే ఇది సబ్జెక్ట్ ఉన్నది. సబ్జెక్ట్ అంటే అయి ఉంది. verb కి ఇన్ఫార్మ్ ఉంటుంది. verb కి ఇన్ఫార్మ్ గుర్తుపెట్టు. verb కి ఇన్ఫార్మ్ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో. ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏ మ్యాంగో. మ్యాంగో ఒకటే కాబట్టి ఈజ్ ఇంకోటి ఈజ్ వస్తే ఈజ్ యామ్ ఆర్. ఈజ్ యామ్ ఆర్. ఆర్ అంటే బహువచనం ఉపయోగిస్తారు. ఈజ్ యామ్ అంటే ఎక్కడ ఉందో ఉపయోగిస్తారు. సో ఎ మ్యాంగో ఈజ్ ఎ మ్యాంగో